హాయ్ ఫ్రెండ్స్. సో ఏం చేశారు ఈరోజు మండే మార్కెట్ లోయర్ లెవెల్ నుంచి మంచి జోష్ మీద అయితే కనుక క్లోజ్ అయింది. సరే, మనకి పాయింట్స్ వైజ్ గ్రీన్ కనిపించకపోయినా ఓవరాల్గా ఏంటంటే లోయర్ లెవెల్ నుంచి మంచి స్ట్రెంతీ క్యాండిల్ అనేది పడింది. సో మీరు ఈరోజు ఇంట్రాడేలో ఏం చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీడియోలోకి వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వెన్నెల వర్షంలాగా స్టాక్ మార్కెట్స్ ఉన్నాయా? సో ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బయోకాన్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్. సో ఐసిఐసిఐ బ్యాంకు, ఐటీసీ, సో ఇవే నిఫ్టీని నిలబెట్టాయి ఈరోజు. సో ఆ చార్ట్స్ యొక్క థింగ్స్ ఏంటి, ఆ స్టాక్స్ యొక్క చార్ట్స్ని స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం. సో రూట్ మొబైల్కి సంబంధించి వెరీ 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 ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది. అదేంటో చూద్దాం. అలాగే డిఫెన్స్ స్టాక్స్కి బిగ్ పాజిటివ్ న్యూస్ అనమాట. సో అవేంటో చూస్తూ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. సో స్టడీ చేసే ముందు సో మనం టెలిగ్రామ్ గ్రూప్లో అంటే ఫ్రైడే అయితే కనుక మంచి ట్రేడ్ని మనం పట్టుకున్నాం. కానీ సో ఈరోజు ఏంటంటే వ్యూ పోస్ట్ చేశాను. మీకు ఎర్లీ మార్నింగ్ మార్కెట్ డిప్లో ఉన్నప్పుడు చెప్పాము కదా. సో హైయర్ లెవెల్లోకి వస్తేనే మనకి డిప్ వచ్చే అవకాశాలు ఉంటాయి, మన హైయర్ లెవెల్లోకి వస్తేనే ఆలోచిద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ఒకసారి చార్ట్లోకి వెళ్ళి స్టడీ చేద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. సో డే చార్ట్ అంటే ఏంటి అని అంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో చూడండి, మనకి ఫ్రైడే డిప్ వచ్చింది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫ్రైడే ఓపెనింగే హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది. ఆల్ టైమ్ హై హిట్ అయిన మరుక్షణం ఏంటంటే డిప్ కొట్టింది. సో అంటే థర్స్డే క్లోజింగ్తో కంపేర్ చేస్తే మంచిగానే అంటే గ్లోబల్ క్యూస్ బాగున్నాయి కాబట్టి హైయర్ లెవెల్లోనే ఓపెన్ అయింది. కానీ నిలబడలేక ఏంటంటే డిప్ కొట్టింది. కానీ ఈరోజు చూడండి, సో గ్లోబల్ క్యూస్ బాగోలేదు. ఏషియన్ మార్కెట్స్ అన్నీ డల్ ఉన్నాయి. సో ఆబ్వియస్గా నిఫ్టీ డల్ ఉంది. సో ఓపెనింగ్ ఏంటంటే డౌన్లో ఉంది. కానీ డౌన్లో ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది. సో బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే మనకి అంటే ఇనీషియల్గా బిగినర్స్కి నష్టాలు వస్తాయి. దాని తర్వాత ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, మనకి నైట్ యుఎస్ మార్కెట్లు, డౌ జోన్స్ ఫ్యూచర్స్, వీటి గురించి తెలుసుకుంటారు. కానీ వాటిని ఎలా ట్రేడ్ చేయాలో అనేది సరిగ్గా అర్థం చేసుకోలేరు అనమాట. సో ఎందుకనంటే గ్లోబల్ క్యూస్ పాజిటివ్ అనగానే మార్కెట్ ఓపెనింగ్ వెళ్ళి బై చేస్తారు. కానీ అలా జరగదు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అలాగే ఏంటంటే గ్లోబల్ క్యూస్ డిప్ అయినంత మాత్రమైనా ఓపెన్ అయిపోయి కింద పడాలని రూల్ ఏం లేదు. సో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. మార్కెట్ హయ్యర్ కానీ లోయర్ కానీ ఓపెన్ అవుతుందంటే ఆల్రెడీ సో ఫ్యాక్టర్స్ అంటే గ్లోబల్ క్యూస్ ఆ థింగ్స్ అక్కడ ఉన్న పాజిటివ్ నెగిటివ్ న్యూస్లు ఫ్యాక్టర్స్ని డిస్కౌంట్ చేసి మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఎటుపోతుంది అనేది ఐడెంటిఫై చేయాలి, అది ప్లాన్ చేయండి. అలాగే మనం చాణక్య స్టాక్ ట్రేడర్స్లో వీడియో చేసుకున్నాము ప్రీ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ పర్టికులర్ వీడియో ఎండ్ కార్డ్లో సో ప్రీ మార్కెట్లో ఏం జరుగుతుంది అనే వీడియోని నేను అంటే ఎండ్ కార్డ్లో పోస్ట్ చేస్తాను. సో అంటే మీరు ఈ వీడియో ఎండింగ్కి వచ్చేటప్పటికి మీకు ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది టాప్లో. దాన్ని క్లిక్ చేసి ప్రీ మార్కెట్లో ఏం జరుగుతుందో చూడండి. దాని తర్వాత మీ ట్రేడింగ్ స్టైలు, ఆలోచన విధానం మారుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా నిఫ్టీ గురించి సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఆల్రెడీ ఓవరాల్గా బ్రాడ్ వ్యూ అప్ సైడే ఉంది. ఫ్రైడే కూడా ఏంటంటే మనం హెడ్డింగ్ అయితే పెట్టుకున్నాం సడన్గా పడిపోయిందని. కానీ సో మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ అనేది అప్ సైడ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పాను. మార్కెట్ బ్రాడ్ వ్యూ అప్ సైడ్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా షార్ట్ సేల్ చేసినా అది ఇంట్రాడే వరకే పరిమితం అవ్వాలి. అంతేగాని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తే మాత్రం ఏంటంటే మనకి ఎదురు దెబ్బలు తగులుతాయి అన్నమాట. సో చూడండి, లోయర్ లెవెల్లో ఓపెన్ అయింది. సో ర్యాలీ వచ్చింది. సో చూడండి, వెన్నెల వర్షం లాగా ఉంది అని అంటే వర్షంలో వెన్నెల కనిపించదు కదా. సో అందువల్ల ఏంటంటే ఈరోజు వచ్చిన ర్యాలీ చాలా స్ట్రెంతీ క్యాండిల్. కాకపోతే మనకి ప్రీవియస్గా డిప్ అయింది కాబట్టి మనకి ఏంటంటే దాని యొక్క స్ట్రెంత్ కనిపించట్లా. మామూలుగా కొత్తగా బిగినర్స్ చూసేటప్పుడు ఏంటంటే ఎన్ని పాయింట్లు పెరిగింది నిన్నటి క్లోజింగ్తో అని చూస్తారు, రెడ్ గ్రీన్ అనేది చూస్తారు. కానీ చార్ట్ గురించి స్టడీ చేసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఏంటంటే లోయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి మంచి స్ట్రెంతీగా మూవ్మెంట్ వచ్చింది. సో మనం మధ్యలో టెలిగ్రామ్ గ్రూప్లో డిస్కస్ చేసుకున్నాం ఆర్బిట్రేజ్ గెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెవెల్లో కొంచెం డిప్ రావచ్చు అని. కానీ మనం ట్రేడ్ ఎందుకు వెళ్ళట్లేదంటే కింద నుంచి అగ్రెసివ్గా స్పీడ్గా బయింగ్ వస్తుంది. అలాగే ఏంటంటే మనకి మనీ మేనేజ్మెంట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టాప్ లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిగ్గా సెట్ అవ్వట్లేదని. సో మనం అనుమానించినట్లే
మనకి చూసారా చాలా స్ట్రెంతీ బయింగ్ అనేది లోయర్ లెవెల్లో వచ్చింది. సో ఈరోజు ట్రేడ్ మిస్ అయినా ఇబ్బంది అయితే ఏం లేదు. రేపు మనం ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ కట్గా ప్లాన్ చేయొచ్చు. మరొకసారి అంటే గ్లోబల్గా అనిశ్చితి లేకుండా ఏదైనా డైనమిక్గా మన కంట్రీలో ఏదైనా బ్యాడ్ న్యూస్లు వస్తే తప్ప అన్లెస్ అంటిల్ ఏంటంటే మార్కెట్ అనేది మరొకసారి ఆల్ టైమ్ హైని టచ్ చేసి ఆగుతుంది, అందులో డౌటే లేదు. సో మధ్యలో ఏదైనా గ్లోబల్ న్యూస్ ఏదైనా రాంగ్ పడ్డా టూ మచ్గా మన కంట్రీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేనేంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ముందుగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను, లేదా వీడియోస్ ద్వారా తెలియజేసే ప్రయత్నం అనేది చేస్తాను. అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క అనాలిసిస్. రేపటి వీడియోలో లైవ్లో మనం టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ తెలుసుకుందాం. సో ఇంతకీ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారా? ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తానంటే కనుక సో మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూపు సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను. పిన్నుడు కామెంట్లో ఉంటుంది, అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు సో జాగ్రత్తగా జాయిన్ అవ్వండి, ఈ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత మనం బాగా డిస్కస్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏంటి అని అంటే బిఎల్ అలాగే హెచ్ఏఎల్ అనమాట. చూడండి 10 తపాస్ డ్రోన్ ఆర్డర్. సో మనకి అది మనకి ఇండియా బేస్డ్ అంటే మేడ్ ఇన్ ఇండియా బేస్డ్ కావాలి అని అంటే ఖచ్చితంగా బిఎల్ హెచ్ఏఎల్కి బెనిఫిట్ అవుతుంది కదా ఈ ఆర్డర్. సో దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ కనిపిస్తుంది. ఇట్లాంటి న్యూస్ అప్డేట్ రాగానే బిఎల్ని హెచ్ఏఎల్ని కొనాలా ఇమీడియట్గా అనుకోవద్దు. సో ప్రతి న్యూస్ అప్డేట్కి రియాక్ట్ అవుద్ది అనమాట. చూడండి ఆ న్యూస్ అప్డేట్కి నెక్స్ట్ ఇమీడియట్గా ఏం రియాక్ట్ అవుతుంది అవి చూడండి, కొన్నాళ్ళు మీకు అర్థమవుతుంది. ఇమీడియట్గా డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. సోషల్ మీడియాలో మనం న్యూస్ చూస్తున్నామంటే మనమే లాస్ట్ పర్సన్స్ అనమాట ఆ న్యూస్ తెలుసుకున్న వాళ్ళం. చూడండి ఫ్రెండ్స్, అలాగే రూట్ మొబైల్స్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ న్యూస్ అప్డేటు. సో వాళ్ళు ఏంటంటే రూట్ మొబైల్స్ వాళ్ళు వాట్సాప్ బేస్డ్ టికెటింగ్ అనమాట. అంటే నాగపూర్, పూణే, హైదరాబాద్, ఢిల్లీ ఈ మెట్రోల్లో ఏంటంటే సో వాట్సాప్లోనే మనం టికెట్ రేజ్ చేసుకోవచ్చు అనమాట మెట్రోస్కి. సో మంచిదే కదా, మన హైదరాబాద్కి కూడా వస్తే ఇది బెనిఫిటే. సో అలాంటి సర్వీసెస్ ఇవ్వడంతో సో ఖచ్చితంగా రూట్ మొబైల్కి ఏంటంటే ఇది పాజిటివ్ న్యూస్ అప్డేట్గా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అని చెప్తాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి చూడండి. కాంట్ స్టే అవే ఫ్రమ్ ద టెక్ ఇన్వెస్ట్మెంట్స్ బియాండ్ 18 months అని చెప్తున్నారు. అంటే వాళ్ళు వేరే వేరే టెక్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారు, ఇది మంచిదే. అలాగే 35 to 40% గ్రోత్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 25 అని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ఎక్విజిషన్స్. అంటే వేరు వేరు కంపెనీలని సో ఎక్విజేట్ చేస్తుంటారు కదా, సో వాటన్నింటినీ కలిపి. అలాగే హ్యావ్ సెటప్ జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ ఏ సపరేట్ బిజినెస్ యూనిట్ విత్ మోర్ దాన్ 100 people అని చెప్తున్నారు. సో ఇలా గ్రో చేసుకుంటూ వెళ్తారు. సో అది మంచిదే అన్నమాట, ఇది కూడా మంచిదే. సో ఓవరాల్గా ఏంటంటే హ్యాపీయెస్ట్ మైండ్స్ మంచి కంపెనీయే, మనం చాలాసార్లు చూసాము. కాకపోతే ఏంటంటే లక్రేటివ్గా మనకు దొరకలేదు. సో భవిష్యత్తులో ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఇన్వెస్ట్మెంట్కి ఇలాంటి కంపెనీల్లో వదిలిపెట్టద్దు. ఎందుకంటే స్టాక్ టు హోల్డ్ ఫర్ ద డెకేడ్. ఇట్లాంటివి రైట్ టైంలో కొనుక్కుంటే, తక్కువ కొనుక్కుంటే ఎక్కువ కొనుక్కుంటే ఉపయోగం ఉండదు. డెకేడ్ కాదు, 2 decades వెయిట్ చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి అండర్ వాల్యుయేషన్స్లో ఎప్పుడైనా దొరికితే అదృష్టం బాగుండి బుట్టలో వేద్దాం. అట్లాంటి అప్డేట్స్ కావాలంటే ఏం చేయాలి? మన మెరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత బయోకాన్కి సంబంధించి వాళ్ళకి అప్రూవల్ వచ్చింది. సో ఈఎంఏ అంటే యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ దాని నుంచి ఒక డ్రగ్కి సంబంధించి అప్రూవల్ వచ్చిందనమాట. మంచి అప్డేట్ అని చెప్పొచ్చు అనమాట బయోకాన్కి సంబంధించి. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో అలాగే రిమైనింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంకు, ఐటీసీ చూసే ముందు సో ఎవరైనా మన డీమ్యాట్ గ్రూప్లోకి ఎంటర్ అవ్వాలంటే కనుక ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ జెరోదా లింక్స్ ఇచ్చాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను చూడండి, మా టీమ్ది. టీమ్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు క్రియేట్ చేసిన ఐడిని. మన లింక్స్ ద్వారా క్రియేట్ చేస్తేనే. సో అలాగే ఏంటంటే కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు చూడొచ్చు. అలాగే వెబినార్లు అప్పుడప్పుడు కండక్ట్ చేస్తుంటాం, అవి కూడా అటెండ్ అవ్వచ్చు. త్వరలోనే వెబినార్ ఉండబోతుంది. టాపిక్ ఏంటో నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఐటీసీకి సంబంధించి సో స్ట్రాంగ్ డ్రాప్ తర్వాత ఏంటంటే సో మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అవుతుంది, ర్యాలీ స్టార్ట్ అయిందనే విషయం అర్థమవుతుంది. ఈరోజు ఇండెక్స్ని నిలబెట్టింది అని అంటే సో ఖచ్చితంగా ఐటీసీ వన్ ఆఫ్ ది, అలాగే ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంకు రెండోది అని చెప్తాను. అంటే ఈ రెండు సో హెవీ వెయిటెడే కదా రెండు. సో ఈ రెండు కూడా కారణం అని చెప్తాను. అలాగే స్ట్రాంగ్ డ్రాప్ కదా, సో ర్యాలీ స్టార్ట్ అయింది. ఎవరైనా అబ్జర్వ్ చేసుకుంటా పైకి దాన్ని ఏమంటారంటే పిరమిడింగ్ అంటారు. సో కింద పడతా ఉంటే స్టాక్ను కొనుక్కుంటా వెళ్తే అది యావరేజింగ్. అది స్టాక్ మార్కెట్లో వర్కౌట్ అవ్వదు. మీలో చాలామందికి తెలుసు, అది బిగినర్స్కి తెలియకపోవచ్చు. కానీ పైకి పెరుగుతుంటే కొనుక్కుంటా పిరమిడింగ్ చేయొచ్చు అనమాట ఈ స్టాక్కి. ఎందుకంటే స్ట్రాంగ్ డ్రాప్ తర్వాత బుల్ స్టార్ట్ అవ్వబోయింది, అంటే స్టార్ట్ అయ్యింది. సో ఆ బుల్ రన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది.
కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసుకుంటా పైకి పిరమిడింగ్ చేసుకుంటే నిఫ్టీని అబ్జర్వ్ చేయాలి, అలాగే ఐటీసీని అబ్జర్వ్ చేసుకుంటా వెళ్తే కనుక సో ఈ రీసెంట్ హైని దాటే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇది చూసుకుంటా చేయాలి. అట్లీస్ట్ 436 అబవ్, అలాగే ఏంటంటే మన అదృష్టం బాగుంటే ఈ 441 అబవ్కి ఐటీసీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట చార్ట్లో. ఒకసారి మీరు రేపటి నుంచి అబ్జర్వ్ చేసుకుంటా పైకి వెళ్తానంటే క్వాంటిటీ యాడ్ చేసుకుంటా పిరమిడింగ్ చేసుకోవచ్చు. అది పిరమిడింగ్ వస్తే చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఐసిఐసిఐ బ్యాంకు, సో ఐసిఐసిఐ బ్యాంకు సంబంధించి ఫుల్ క్యాండిల్ దిశగా వెళ్ళింది. చూడండి మంచి క్యాండిల్ పడింది. సో ఐసిఐసిఐ బాగా సపోర్ట్ చేసిందని చెప్తాను వాళ్ళ నిఫ్టీకి. సో అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా హెవీ వెయిటే కదా, హెచ్డిఎఫ్సి తర్వాత ఐసిఐసిఐ బ్యాంకే కదా. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంత వెయిట్ కాకపోయినా క్రేజీ స్టాకు. ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా మూవ్ అవుతుంటే మేజర్ బ్యాంక్స్ అటువైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ యొక్క ట్రెండ్ అబ్జర్వ్ చేయాలంటే ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నా కూడా ఒక బిట్ ఐసిఐసిఐ బ్యాంక్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ట్రెండ్ అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. ఏ స్టేట్మెంట్ 100% కాదు, కానీ మేజర్ కాంటెక్స్ట్లో మాత్రం ఐసిఐసిఐ బ్యాంక్ అనేది బ్యాంక్ నిఫ్టీ యొక్క ట్రెండ్ని డిసైడ్ చేస్తుంది, అందులో డౌటే లేదని చెప్పి చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా వీడియోలో 51,265 కింద 50,837 ఆ జోన్ టచ్ అయినప్పుడు ర్యాలీ అవుతుంది. మళ్ళీ ఏదైనా గ్లోబల్ క్యూస్ బాగా ఒక డిప్ అయింది అనుకోండి, సో వాళ్ళ టేల్ ఉంది చూసారా, చూడండి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది. టేలు సుత్తి లాంటిది, హ్యామర్ అంటారు కదా. సో అవన్నీ మనకి సో హ్యామర్ ఆ పదాలు అవసరం లేదు. చూడండి ఈ టేల్ కింద టచ్ అవ్వగానే చూడండి బయర్ యాక్టివేట్ అవుతున్నాడు. అలాగే నిన్నటి టేల్ అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ యొక్క టేల్ కిందకి వెళ్ళగానే బయర్ యాక్టివేట్ అవుతున్నాడు. అలాగే నెక్స్ట్ కూడా ఏంటంటే ఈ టేల్ కిందకి వెళ్తే ఏంటంటే బయర్ యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బ్లైండ్గా బై చేయకూడదు, కానీ ఈ టేల్ కిందకి వెళ్ళినప్పుడు అప్పుడున్న మూమెంట్ ఏంటి, మార్కెట్ యొక్క స్ట్రెంత్ ఏంటి, బ్యాడ్ న్యూస్ ఏంటి, ఎంతవరకు ఎఫెక్ట్ చేయగలదు, ఈ టేల్ కింద నుంచి మనకు బయింగ్ వస్తుందా లేదా అనేది చూస్తే సో అదే స్టాక్ మార్కెట్ యొక్క ట్రేడింగ్ చేసే స్టైలు. సో నేను చెప్పే స్టైలు చాలామందికి అర్థం కాకపోవచ్చు, అంటే ఆ డెప్త్ అర్థం కాకపోవచ్చు, కానీ విషయం సంథింగ్ అనేది క్లీన్గా ఉంది. సంథింగ్ ఈజ్ డిఫరెంట్ స్టాక్ మార్కెట్, సంథింగ్ సెన్స్ అనేది ఇంపార్టెంట్. దాన్ని నేర్పే ప్రయత్నం అనేది ఈ మిరాకిలోడు చాణక్య స్టాక్ ట్రేడర్స్ చేస్తున్నాడు అనే విషయం మీకు అర్థమవుతుంది. అలా అర్థమైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అలాగే రేపు లైవ్ మార్కెట్లో టెలిగ్రామ్ గ్రూప్లో కలుద్దాం. సో కుదిరితే బై ఫ్రెండ్స్, గుడ్ డే.